స్టాలిన్ చనిపోయిన తర్వాత భారత్ రష్యా సంబంధాలు ఇంకా అత్యద్భుతంగా ఉన్నాయి. 1971లో ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. అంతేకాదు 1974లో ఎప్పుడైతే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ మనం పోఖ్రాన్ 1 దానికి అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్కి వెళ్ళామో ఆ టైంలో అమెరికా కోపం వచ్చింది. అమెరికా మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. దాంతో రష్యా మనకు సపోర్ట్ చేసింది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైనా సరే ఇంకా కూడా అత్యద్భుతంగా మనకి ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది చాలా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఇండియా రష్యా కొలాబరేషన్ లో డిఫెన్స్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇండియా రష్యా కొలాబరేషనే. అంతేకాదు అనేక యుద్ధ నౌకలు కూడా మనం అమెరికా నుంచి కొనుక్కున్నాం, లీజుకు తీసుకున్నాం. అంతెందుకు అడ్మిరల్ గోర్ష్కో మన భారతదేశంలో దాన్ని ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటారు. దాంతోపాటు ట్యాంక్ టెక్నాలజీ అర్జున్ ట్యాంక్, భీష్మ ట్యాంక్, అజయ్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ కూడా మొదట్లో మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు అది ఆవడిలో తయారు చేసుకుంటున్నాం చెన్నై దగ్గర. వీటన్నిటితో పాటు AK-203 జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్, S-400 డీల్, కమో హెలికాప్టర్ డీల్, 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఒకప్పుడు మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఇలా డిఫెన్స్ డీల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇండియాకి రష్యాకి. మనకి రష్యాకి మధ్య ఇందిరా జాయింట్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. 2010లో రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి దాదాపు మన ఇంపోర్ట్స్లో 72% ఉండేవి. అంటే ఆల్మోస్ట్ మనం అన్ని రష్యా నుంచే కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు కాస్త డైవర్సిఫై చేసుకుని రీసెంట్గా వచ్చిన సిప్రీ రిపోర్ట్ ప్రకారం 36% మాత్రమే రష్యా నుంచి కొనుక్కుంటున్నాం.